ఈ సూచనలు సలహాలు అందరూ కూడా పాటిస్తారని మేము ఆశిస్తున్నాము. అలాగే ఇప్పుడే విచ్చేసినటువంటి మరో ముఖ్య అతిథి కె నర్సిరెడ్డి గారు, జనరల్ సెక్రటరీ ప్రస్మా కుతులాపూర్. ప్లీజ్ వెల్కమ్ సార్. గోల్డ్ మెడల్. అలాగే ఈ ప్రస్మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ శివరాత్రి యాదగిరి గారికి మరియు సూరారం ఎస్ఐ అయినటువంటి శ్రీ మల్లేశం గారికి, వారితో పాటు వేదిక ఆసీనమైన పెద్దలందరికీ కూడా 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. తల్లిదండ్రులు, మొదటగా మీరందరూ శ్రీ మల్లేశం గారికి గట్టిగా చప్పట్లు కొట్టాలి. మీరు గట్టి కొట్టాలి. ఎందుకంటే ప్రస్తుత సమాజంలో జరుగుతున్న ఇబ్బందులు ఏంటనేది ఈ యొక్క మంచి ప్లాట్ఫామ్ మీద మీ అందరికి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాడు. సెల్ ఫోన్ అనేది ఎంత అవసరమో అంత నష్టాన్ని కూడా కలిగిస్తుంది. ఇప్పుడు మనం చూస్తున్నాము, చాలామంది మీ పిల్లలు మీ చేతుల్లో ఉన్నారు. కొంతమంది పిల్లలు సెల్ ఫోన్ ఇస్తేనే భోజనం చేస్తారు, లేకపోతే భోజనం అడుగుతున్నాయి. పిల్లలు ఏంటంటే తెలియక గేమ్స్లకు దీంట్లోకి పోయి వచ్చిన లింకుని ఇట్లా క్లిక్ చేయడం వల్ల ఆటోమేటిక్గా మన డేటాతో పాటు మన అకౌంట్లో ఉన్న డబ్బులు కూడా కట్ అయిపోతున్నాయి. ఇది మనం గమనించాలి. ఇంకొక విషయం ఏంటంటే, సెల్ ఫోన్ సమాజాన్ని ఎంత అభివృద్ధి పరుస్తుందో అంత ధ్వంసం చేస్తాం. స్కూల్కి వచ్చినప్పుడు 9 to 5 o'clock మేము అన్ని సెల్ ఫోన్స్ అయితే పిల్లలకి ఇవ్వము. ఇంటికి పోగానే స్టార్ట్ చేస్తారు. వాళ్ళు ముఖం కడుగుతూ కూడా పక్కన పెట్టేసి ముందు సెల్ ఫోన్ తీసుకొని ఆడుతుంటారు పిల్లలు. అట్లాంటి సందర్భాల్లో ఉన్నారు ఇప్పుడు మన పిల్లలు. కాబట్టి దయచేసి దీని మీద ప్రత్యేక శ్రద్ధ వహించండి. ఇంకొక విషయం ఏంటంటే, చిన్న పాఠశాల చదివే పిల్లలకు మంచి డిసిప్లైన్ ఉంటుంది. ఎందుకంటే ప్రతి చిన్న విషయాన్ని కూడా మనం ఏం చేస్తుంటాం, మేనేజ్మెంట్ దగ్గరికి వచ్చేసి పిల్లవాడు చదువుతుందా లేదా అని చెప్పేసి వాకౌట్ చేసి పిల్లవాడిని భవిష్యత్తు కోసం మనం తాపత్రయపడుతుంటాం. కాబట్టి ఇలాంటి పాఠశాలలు పిల్లలు మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి కూడా ముందుకు వస్తున్నాయి. కాబట్టి మీరందరూ ఈ విద్యాకేంద్ర మోడల్ స్కూల్ని ఆదరిస్తూ ప్రజల ముందుకు తీసుకుపోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పరశురామ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.